వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఇక్కడ ఒక ఆడియో అలాగే పోలీస్ వారు ఇచ్చినటువంటి సమాచారం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నటు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తు పెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గుర్తుగా బయటికి లాగాలి. ఈ ఉమెన్స్ డే ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో ఉన్న రీడింగ్ చర్చి పాస్టర్ గారిపై ఈరోజు పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేయటం అంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆదివారం నాడు 1 గంట నుంచి 1 గంట మధ్యలో జరిగిన చర్చి ప్రార్థనలో మన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా సనాతన ధర్మం పైన పలు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వటం వల్ల పలువురు ఫిర్యాదు చేయడంతో అతనిపై శాంతి భద్రతల దృష్ట్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. ప్రస్తుతాన్ని అతన్ని దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నాం. చూసారుగా ఏమన్నారు ఇందులో? 2000 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, సనాతన ధర్మం ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడి రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అతను ఎవరన్నా ఉంటే నీకు నొప్పి కలిగితే, ఆయన అభిమానులు ఎవరన్నా ఉంటే నీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మం అంటే స్త్రీలని అవమానపరిచినట్లు, నీ తల్లిని, మీ చెల్లిని, మీ అమ్మని మీ తల్లి అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవరన్నా చెల్లిని, ఎవరన్నా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వారి తల లేపేయడమే. సో ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఈ ఉమెన్స్ డే అని చెప్పని మొన్న ఆదివారం నాడు ఒక పాస్టర్ గారు ఆదివారం కూటమి వాళ్ళు పెట్టుకుంటారు కదా, సంఘాలు, కూటములు, ఇవన్నీ ఆ ప్రార్థన ఏదో చేసుకుంటూ మాట్లాడినటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ తల లేపుతారా? పవన్ కళ్యాణ్ తల లేపుతారా? ఎవడొస్తాడు? ఎవడొస్తాడు చూద్దాం. ఇన్నాళ్ళు ఏంటంటే సామరస్యపూర్వకంగానే రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటూనే అందరూ బాగుండాలి. విమర్శలు అనేవి సహజంగా ఉంటాయి. ఆ విమర్శని అనవసరమైనటువంటి గొడవల అవసరం లేదు, సమాజం ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కాఠిన్యం అనేది తగ్గించి ప్రశాంతంగా ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. కానీ అలా ఉండనివ్వరు కదా. ఈయనొకడు ఇప్పుడు మాట్లాడినటువంటి పాస్టర్ ఎక్కడ ఇది జరిగింది? ముమ్మిడివరం మండలం అనాథవరం గ్రామం దంగేటివారి పాలెంలో రీడింగ్ చర్చ్ పాస్టర్ గారు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ మీద, సనాతన ధర్మం మీద. 2000 ఏళ్ల క్రితం సనాతన ధర్మం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సనాతన ధర్మం అంటే స్త్రీలను అవమానించినట్టు, నీ తల్లిని, చెల్లిని, అక్కని, అందరినీ కూడా అమ్మేసినట్లు. సింపుల్గా ఒకటి అనొచ్చా? క్రిస్టియానిటీ అంటే ఏంటి అనేది ఒక పాస్టర్ గారు, అదే మన మద్దిశెట్టి అజయ్ బాబు ఒకానొక సభలో అన్నటువంటి వ్యాఖ్యానం ఇప్పుడు గుర్తు చేయనా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ తల లేపుతారా? అంత ధైర్యం వచ్చేసింది అప్పుడే అందరికీ, తల లేపేస్తాం అనేటువంటి మాటలకి. ఇదేదో ఎగ్జాజరేట్ చేయడం ఆర్ ఏదో పిచ్చిలో మాట్లాడాళ్లే, బాగా ఎగ్జైట్ అయిపోయి ఆదివారం అంతమంది వచ్చేసారు అని మాట్లాడాలి అని ఈజీగా తీసుకోవడానికి లేదు. అఫ్కోర్స్ కేసు నమోదు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసు వారు కేసు నమోదు చేశారు. పోలీసు వారు కేసు నమోదు చేయడం కూడా కాదు, బేసిక్గా ఏంటంటే ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఏ తిహార్లోనూ పడేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులే కావచ్చు, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, ఆచరించే వాళ్ళు కావచ్చు, ఇంకా మాట్లాడి ఏంటి అని చేస్తే నిజంగానే చాలా ఇబ్బందులు పాలవుతాయి.
ఇదేమి పిలుపునివ్వట్లేదండి, ఎవరో ఏది చెయ్యండి అది చెప్పండి అని చెప్పి పిలుపునివ్వట్లా. కానీ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఏమన్నా ఉంటే. ఆ పుస్తకంలో ఏముందో ప్రశాంతంగా 10 మంది వచ్చారు, వచ్చిన వాళ్ళకి చెప్పుకొని మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోతే అయిపోయేదానికి పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మాన్ని అంటే చర్చిల్లో యేసుక్రీస్తు ఏం చెప్పాడో కాదు అది చెప్పాం, చెప్పేదంతా కూడా సనాతన ధర్మానికి సంబంధించి, లేదంటే ఎలాగ కన్వర్ట్ చేయాలి, ఎలాగ హిందువుల్ని కించపరచాలి, మొత్తం గ్రామాలన్నీ కూడా క్రిస్టియనైజేషన్ అని ఎలా చేసేయాలి, క్రిస్టియన్ కాలనైజేషన్ ఎలా చేసేయాలి, వీటికి సంబంధించిన కుట్రలాప్ అనేది ఇవి చేయడానికా? రేపటి నుంచి కాటన్ సర్చ్ లాగా పోలీసులు చేస్తారు సరే, అలాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి మొత్తం అన్నిటికీ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని చర్చిలు ఉన్నాయి, రెసిడెన్షియల్ అప్లికేషన్ పెట్టుకొని చర్చ్ కింద కన్వర్ట్ చేసినటువంటివి ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి లెక్క తీస్తే అప్పుడు అసలు సంగతి బయటపడుతుంది. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి డ్రైవ్ని చాలా కఠినంగా చేస్తే అప్పుడు బయటపడుతుంది. ఏమన్నా అంటే అంటాడు వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఎవరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా, ఎవడన్నా రాసిచ్చాడా? మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. సమాజంలో ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. పోనీ ఇదేమన్నా 4 గోడల మధ్యలోకి వెళ్ళి 10 మందితో మాట్లాడుకుంటున్నాడు ఆ పాస్టర్ గారు. లేదు, మైకులు పెట్టి ఆ వీధంతా మైకులు పెట్టి ఊరంతా వినబడేలాగా మైకుల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? పైగా ఎవరన్నా అభిమానులు ఉంటే, సంఘంలో ఎవరన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు నొప్పి కలిగితే చాలా సంతోషం. ఎందుకంటే సనాతన ధర్మం స్త్రీలను అవమానించినట్టుట. ఎవడు చెప్పాడు సనాతన ధర్మం స్త్రీలను అవమానించింది అని? ఎవడు చెప్పాడు? బుద్ధి జ్ఞానం లేకుండా అరాకొర నాలెడ్జ్ తోటి ఏమీ తెలియకుండా ఎవడో పిచ్చివాగుడు వాగిన దాన్ని తీసుకొచ్చేసి ఇంటర్ప్రిటేషన్ చేసేసుకొని సనాతన ధర్మం అంటే స్త్రీలను అవమానించడం అనేటువంటి ఒక జనరల్ స్టేట్మెంట్ పడేస్తారు సిగ్గు లేకుండా. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తీస్తే ఎవరిని ఏ విధంగా అవమానించారు, ఏం జరిగింది అనే దానికి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం ఉంటే ఎవరికన్నా? చాలామంది ఉన్నారు, నేను మాట్లాడక్కర్లా, అది నా సెగ్మెంట్ కాదు మాట్లాడడానికి చెప్పడానికి, దానికి వేరే వాళ్ళు చాలా చక్కగా చెప్పేటవాళ్ళు, విడమర్చి చెప్పేవాళ్ళు ఉన్నారు. సమాధానాలు ఉన్నాయా క్వశ్చన్స్ అడిగితే? ప్రతి చోట ఇష్టం వచ్చినట్టు సనాతన ధర్మం మీద మాట్లాడడం, నోరేసుకుని పడిపోవడం, లేదంటే పవన్ కళ్యాణ్ వస్తే తల లేపేస్తాం. 2000 ఏళ్ల క్రితం ఎలా ఉంది? 2000 ఏళ్ల క్రితం క్రిస్టియానిటీ ఉందా అసలు? ఈ క్వశ్చన్ అడిగితే ఇప్పుడున్నటువంటి ఏ మతాలు లేక ముందే ఉంది సనాతన ధర్మం అనేది, హైందవ ధర్మం అనేటువంటిది. ఆధారాలు కావాలా? వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటిది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి వాళ్ళు, కమ్యూనల్ ఇష్యూస్ క్రియేట్ చేయాలని చూసేటువంటి వాళ్ళు, శాంతిగా మా పనేదో మేము చేసుకుంటున్నాం అనేటువంటి హిందువుల మధ్యలో కూడా చిచ్చు పెట్టేటువంటి విధంగా ఇలాంటి కారు కూతలు కూయడం, ఇలాంటి తప్పుడు కూతలు కూయడం, ఇవన్నీ ముందు ఆగకపోతే చాలా పరిణామాలు వేరేలా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మన అనుకొని ప్రశాంతంగా జీవించేటువంటి క్రమంలో కావాలని చిచ్చుపెట్టి రెచ్చగొట్టి సమాజంలో విచ్ఛిన్నం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. సహనం అనేటువంటిది ఎంతసేపు ఉంటుంది? భరించినంత వరకే, సహించినంత వరకే. ఆ కట్టు ఒక్కసారి దాటి బయటకు వస్తే పరశురామ అవతారాలు చాలా వేస్తాయి. అంతదాకా తెచ్చుకోకూడదు. పోలీసులు కేసు అయితే నమోదు చేశారు, కానీ మరి ఎటువంటి శిక్షలు పడతాయి? ఇలాంటిది ఏంటంటే రేపన్న రోజు ఇంకొకటి ఎవడు కూడా మాట్లాడకుండా, ఇలాంటి తప్పుడు కూతలు ఇంకెవడు కుయ్యకుండా ఉండేలాగా కఠినమైనటువంటి శిక్షలు అయితే ఖచ్చితంగా పడి తీరాల్సిందే. అందులో ఎటువంటి మొహమాటం లేదు. మాట్లాడితే వచ్చి మేము 25 కోట్ల మంది ఉన్నాము, భారతదేశంలో సగం అయిపోతాం, రేపన్న రోజు మాదే వచ్చేసిన ప్రతి ఒక్కడు మాట్లాడడమే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అనేటువంటి విధంగా. బట్ దానికి కట్టడి అనేది ఎక్కడ దొరకట్లేదు. ఆ కట్టడి అనేది ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా సైలెన్స్ అనేది ప్రశాంతంగా కనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.